తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలంలోని తిరునంపల్లి గ్రామంలో శ్రీ 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 కామాక్షిదేవి సమేత వనేశ్వర స్వామి పునః ప్రతిష్ఠ మహోత్సవం 10/7/2026 అనగా శుక్రవారం శ్రీ శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ వనేశ్వర స్వామి వారు నంది సింహ వాహనాలు నవగ్రహ గణపతి సుబ్రహ్మణ్యం హనుమత్ మరియు ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవం గ్రామ ప్రజలు జరిపించారు. 11/7/2026 శనివారం నాడు పూజలు, ప్రధాన దేవతా హోమాలు, చండీ పారాయణాలు, మూల మంత్ర జపాలు, రుద్రాభిషేకం, వేద పారాయణాలు 8 గంటలకు జరుగుతుంది. అలాగే 12:30 మంగళహారతి మరియు తీర్థ ప్రసాదాలు జరుగుతాయి. అలాగే సాయంత్రం 9 గంటలకి తిరునంపల్లి గ్రామ ప్రజలు కోలాటం, భజన కార్యక్రమాలు జరిపిస్తున్నారు. ఓం నమః శివాయ. తిరుపతి జిల్లా కోడూరు తాలూకా పెనగలూరు మండలం కొండూరు పంచాయతీలో ఉన్నటి తిరునంపల్లి గ్రామంలో 1000 సంవత్సరాల క్రితం ఇక్కడ శ్రీ కామాక్షమ్మ సమేత శ్రీ వన్నేశ్వర స్వామి దేవాలయము 1000 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. కొద్ది కారణాల వల్ల ఈ గుడి పాతబడి ఉంటే గ్రామస్తులంతా కలిసి మళ్ళా దీని పునఃప్రతిష్ఠ 10/7/2026 నుండి 12/7/2026 వరకు మళ్ళా పునఃప్రతిష్ఠ చేసి గ్రామస్తులందరూ కలిసి రోజు ఉదయము గణపతి పూజ, పుణ్యావాచనము, వృత్తికరణము, పునఃప్రతిష్ఠ జరుగుతుంది. తదుపరి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. తదుపరి 5 గంటలకు కేరళ బృందము, చీరాల నాట్య బృందము, గ్రామోత్సవంలో ఈ 3 కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ కామాక్షమ్మ శ్రీ వన్నేశ్వర దేవాలయం కూడా ఆ రోజుల్లో మట్టి రాజులు, శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఇది పునఃప్రతిష్ఠ చేయడం జరుగుతుందని మన పెద్దలు చెప్పడం మేము వినటం జరిగింది. అమ్మవారు మధ్యలో ఉంది, చుట్టూ 4 శివలింగాలు ఉన్నాయి. తరువాత నందీశ్వరుడు అనే నంది ఉంది ఇక్కడ. ఆ నంది ప్రత్యేకత ఏమంటే ఈ గ్రామంలో ఎవరైనా కాన్పు కాకుండా ఉంటే నందికి ఒక సొప్పకట్ట తెచ్చి ముందేసి నందిని తిప్పితే గర్భం దాల్చడం జరుగుతుందని మా పెద్దలు చెప్పడం, మేము కూడా చూడటం జరిగింది. ఇక్కడ సుఖప్రసవం జరగడం జరుగుతుంది.